నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నగర్ ఎమ్మెల్యే రోజాపై అవినీతి ఆరోపణలు మనం వింటున్నాం ఈ మధ్య కాలంలో. సో అందులో పుత్తూరు 17th కౌన్సిలర్ అయినటువంటి భువనేశ్వరి గారు ఆధారాలతో సహా రోజాపై ఆరోపణలు చేస్తున్నారు. 70 లక్షలు డిమాండ్ చేశారు, 40 లక్షలు ఇచ్చామన్నట్టుగా ఆధారాలతో కూడా ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నగరి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అయినటువంటి రోజా గారిపై అవినీతి ఆరోపణలు, ఆవిడ కౌన్సిలర్కి సంబంధించి ఆ పొజిషన్ కావాలి అంటే 70 లక్షలు డిమాండ్ చేసినట్టు, పుత్తూరు 17th కౌన్సిలర్ అయినటువంటి భువనేశ్వర్ గారి దగ్గర నుంచి ఈవిడేమో 40 లక్షలు ఇచ్చినట్టు, అది కూడా వాళ్ళ తమ్ముడు కుమారస్వామికి. సో ఇలా ఆవిడ పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది భువనేశ్వరి గారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? మనకి తెలుగులో ఒక సామెత ఉంది, శకునం చెప్పే బల్లి కుడితిలో పడింది అని చెప్పని. అంటే జనరల్గా బల్లి కుడి భుజం మీద పడితే ఇది జరుగుద్ది, బల్లి తల మీద పడితే ఇది జరుగుద్ది, బల్లి ఈపు మీద పడితే ఇది జరుగుద్ది అని చెప్పని రకరకాల బల్లి శాస్త్రాలు ఫాలో అవుతుంటారు. అవును. అంటే బల్లికి అంతటి బలమైన శక్తి ఉన్నట్టుగా భావిస్తూ ఉంటారు ప్రజలు. అదే బల్లి కుడితిలో పడింది. కుడితి అంటే తెలుసుగా, గేదెలకు పెట్టేది. ఆ కుడితిలో పడింది అంటే ఇక ఆ బల్లి పోయినట్టే. 10 మందికి మేలో కీడో చేసే బల్లి తన జాతకం తను చూసుకోలేకపోయింది, తను మాత్రం కుడితిలో పడింది. ఇవాళ రాజకీయ నాయకురాలుగా, మహిళా నాయకురాలుగా, వైసీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ప్రతిపక్షంలో ఉన్న రోజు, ఇవాళ అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కీలక మంత్రిగా కొనసాగుతున్న సందర్భంగా కూడా ఇష్టారీతిన చెలరేగిపోయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశారు అనగానే క్రాకర్స్ పేల్చి స్వీట్లు పంచి పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంది రోజా గారు. మరి వాళ్ళ అంటే అవినీతి ఆరోపణలతోటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు చేసి ఆయన అరెస్టు చేస్తే ఆమెకు సెలబ్రేషన్ మూడ్ వచ్చింది. మరి ఈరోజు ఆమె నియోజకవర్గ పరిధిలో పుత్తూరు 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వర్ గారు స్వయంగా రోజా గారే నన్ను పుత్తూరు మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు నాకు ఇవ్వడం కోసం 70 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. నేను రోజా గారి సోదరుడు కుమారస్వామి రెడ్డి గారికి 3 విడతల్లో 40 లక్షల రూపాయలు ఇచ్చాను. నాకు చైర్మన్ పదవి దక్కలేదు, డబ్బులు తిరిగి అడిగితే కూడా సమాధానం చెప్పట్లేదు అని చెప్పని వాళ్ళ మీడియా ముఖంగా ప్రెస్లోకి వచ్చి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ తన నియోజకవర్గంలో పదవులు బేరం పెట్టి డబ్బులకు అమ్ముకున్నట్టుగా ఇవాళ వాళ్ళ పార్టీ కౌన్సిలరే మీడియాలోకి వచ్చి చెప్తున్నారు కదా. మొట్టమొదటగా రోజా గారు దానికి వివరణ ఇవ్వాలి. అదే సందర్భంలో అది నిజమే కనుక అయ్యి ఉన్నట్టయితే ఆమె మీద పార్టీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటారో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేయాలి. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడిగా ఆమెకి నగరం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు ఆయన. ఎమ్మెల్యేగా ఈయన ముఖ్యమంత్రిగా ఉండి తన మంత్రివర్గ సహచరాలుగా కొనసాగించుకుంటున్నారు. ఇవాళ ఆమె తన సహచరులు అంటే తన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు దగ్గర నుంచి పదవులు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేస్తుంది. మరి మంత్రివర్గంలో కొనసాగటానికి కానీ లేదు ఎమ్మెల్యేగా టికెట్ పొందడానికి కానీ ఈమె జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత డబ్బులు ఇచ్చినట్టు? మరి ఆమె నియోజకవర్గ పరిధిలో పదవుల పందేరానికి ఈమె డబ్బులు డిమాండ్ చేస్తున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నాయకత్వం కూడా ఈమె దగ్గర కూడా డబ్బులు డిమాండ్ చేసే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పదవులు ఇచ్చారా? ఆ వరోడు ఆ పార్టీలో కొనసాగుతుందా? ఈ మధ్యకాలంలో మనం చాలా ఆరోపణలు వింటూ ఉన్నాం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని 180 కోట్లు డిపాజిట్ చేయమన్నారు అని చెప్పని, ఇవాళ వైసీపీకి రాజీనామా చేసిన లావు కృష్ణదేవరాయలు ఆయన 150 కోట్లు డిపాజిట్ చేయమంటే ఆయన తిరస్కరించారు అని చెప్పని, ఇట్లా రకరకాల ఆరోపణలు ఈ మధ్యకాలంలో వైసీపీ పార్టీ మీద వెలువెత్తా ఉన్నాయి. ఈ సందర్భంలో ఎట్లయిపోయిందంటే, మీకు కమల్ హాసన్ ఇంద్రుడు చంద్రుడు అని ఒక సినిమా ఉంటుంది, మరి చూసారో లేదో తెలియదు కానీ నాకు, దాంట్లో కమల్ హాసన్ డ్యూయల్ రోలు. ఒక రోలు మేయర్, ఆ మేయర్గా ఉండగా నగేష్ కేంద్ర మంత్రి. నగేష్ని ఎయిర్పోర్ట్లో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి
మేయరు తన అంచెలతో వెళ్తాడు. మేయర్ వచ్చే వరకు జిందాబాద్ మేయర్ గారు అంటుంటారు, అదే ఫాలోయర్స్. ఈలోపు కేంద్ర మంత్రి రాగానే, నగేష్ రాగానే ఈయనే చేతురుపుతాడు ఆయనకి జిందాబాద్లు కొట్టమని చెప్పని. ఆ పక్కన జపాన్ ప్రతినిధి బృందం ఉంటారు. ఈ మేయర్ చెప్తుంటాడు అనమాట, సెంట్రల్ మినిస్టర్ బిగ్ ఫాలోయింగ్, మేయర్ స్మాల్ ఫాలోయింగ్ అని చెప్పని. అట్లాగే ఇప్పుడేంటి, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, పార్టీ ప్రెసిడెంట్, బిగ్ ఫాలోయింగ్. ఆయన ఎంపీ టికెట్కి 150 కోట్లు వసూలు చేస్తున్నాడని చెప్పని చాలామంది అవుతుంది. ఎమ్మెల్యే, మినిస్టర్ స్మాల్ ఫాలోయింగ్. ఈమె కింద కౌన్సిలర్ల దగ్గర చైర్మన్ పదవి ఇవ్వడం కోసం ఈమె లక్షల డిమాండ్ చేసినట్టుగా ఇవాళ స్వయంగా అది చెప్తుంది వాళ్ళ పార్టీ శ్రేణులే, ఇది చెప్తుంది వీళ్ళ పార్టీ శ్రేణులే. అంటే మనకి ఇప్పుడు తేటతెల్లమైందేంటి, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో దేనికైనా సరే ముందు కట్నం పడాల్సిందే. పదవులు దక్కాలన్నా, కాంట్రాక్టులు దక్కాలన్నా, కాంట్రాక్టులు చేసిన బిల్లులు రావాలన్నా ఇవాళ విత్తం పడితేనే ఏ పనైనా జరుగుద్ది. అది ఇవాళ అధికారికంగా తేటతెల్లమైంది. ఇక్కడ మంత్రిగా ఉన్న రోజా గారు వాస్తవంగా చాలా పెద్ద కేసు ఎదుర్కోవాలి. పర్యావరణ ఉల్లంఘనకు పాల్పడినందుకు జైలుకి వెళ్లాల్సిన కేసు ఉంది ఇప్పుడు ఆమె మెడ మీద. ఆమె పర్యావరణ మంత్రిగా ఉండగానే విశాఖపట్నంలో రిషికొండకి అక్కడ పర్యావరణ శాఖ, పర్యాటక శాఖ, పర్యావరణ కాదు పర్యాటక శాఖ, టూరిజం మినిస్టర్. ఆమె టూరిజం మినిస్టర్గా ఉండగానే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ గెస్ట్ హౌస్ పేరిట అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి క్యాంప్ హౌస్ కట్టారు. అక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్, పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి అనుమతులు తీసుకున్న దానికన్నా చాలా ఎక్కువ నిర్మాణాలు చేశారు, సిఆర్జెడ్ పరిధిని అతిక్రమించారు అని చెప్పని ఇవాళ హైకోర్టు వరకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వరకు కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి. హైకోర్టు కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది దాని మీద కేంద్ర ప్రభుత్వ అధికారులతో. అధికంగా అక్కడ నిర్మాణాలు జరిగినాయని చెప్పి నిర్ధారించారు. మంత్రి హోదాలో ఉన్న రోజా గారు ఇవాళ 100కి 100 పాళ్ళు ఈ అతిక్రమణలకు బాధ్యులు. ఇవాళ వైసీపీ పార్టీలో ఏమైపోయిందంటే 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారని ఒక సామెత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో సహవాస దోషం ఎట్లా ఉంటుంది అని చెప్పని వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న పర్యవసానం చాలామంది ఆనాడు నాయకులు, ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యారు. ఇప్పుడు రాచపీనకు ఒంటరిగా వెళ్ళదు అని చెప్పని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల పర్యవసానం రేపటి రోజున ఆయన ఎదుర్కోబోయే కేసులతో పాటుగా ఆయన సమూహంగా ఉన్న ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వీళ్ళందరూ కూడా బాధ్యులే. ఇప్పటికే నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపుల దగ్గర, చేర్పుల దగ్గర, తిరుపతి బై ఎలక్షన్ దగ్గర చాలామంది అధికారులు బలిపేట ఎక్కారు. ఐఏఎస్ అధికారుల నుంచి జెడ్పీ సీఈఓల దాకా సస్పెండ్ అవుతూ ఉన్నారు. రోజా గారు కూడా తప్పనిసరిగా బీయింగ్ టూరిజం మినిస్టర్ వాళ్ళ ఆమె శాఖలో జరిగిన ఈ ఉల్లంఘన కోర్టు ఆల్రెడీ నిర్ధారిస్తూ ఉంది. సెంట్రల్ ఎన్విరాన్మెంటల్ కమిటీ వాళ్ళు, హైకోర్టు ద్వారా కాన్స్టిట్యూట్ అయిన కమిటీ వాళ్ళు దాన్ని నిర్ధారిస్తూ ఉన్నారు. వాళ్ళు వెరిఫై చేసుకొని ఖచ్చితంగా రేపటి రోజున చర్యలకు వీళ్ళే బాధ్యులవుతారు. ఉల్లంఘనలు, ప్రజాధనాన్ని ఉల్లంఘించి ఇవాళ 430 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తాత్కాలికంగా విడిది చేయడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి మరి ఒక బాహాటంగా బరితెగించి అక్కడ చేసే నిర్మాణానికి పర్యాటక శాఖ మంత్రిగా రోజా గారు బాధ్యులు. వీళ్ళలో ఏంటంటే మేమే శాశ్వతంగా రేపటి రోజున మా జీవిత చర్మాంకం దాకా మేమే అధికారంలో ఉండబోతున్నాం అని చెప్పే అహంకారంతో, అతిశయంతో వీళ్ళు చేసిన పనులు ఇవాళ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతూ ఉంది. ఖచ్చితంగా మళ్ళీ రేపు వీళ్ళేది అధికారంలోకి రారు అనేది నిర్ధారణ అయిపోతూ ఉంది. ఆ ధైర్యంతో వాళ్ళ శ్రేణులు కూడా వీళ్ళ బతుకులు మొత్తం బజార్కి ఈడుస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్న రోజు వీళ్ళకున్న అధికారాన్ని, హోదాన్ని, వీళ్ళ దర్పాన్ని అడ్డుపెట్టి వాళ్ళ పార్టీ శ్రేణులను కూడా వేధింపులకు గురి చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ డబ్బులు పిండిన పర్యవసానం వాళ్ళ కడుపులో దాచుకుంటా వచ్చిన ఆ ఆవేదనని, ఆక్రోశాన్ని ఇవాళ ఈ అధికారాంతానికి వీళ్ళు చేరారు. ఇప్పుడు మనం బయటపడి చెప్పినా కూడా ఇంక వీళ్ళు మన పీకేదేం లేదు, ఇప్పుడు మన ఇంకా బెదిరించలేరు. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, మన మీద వీళ్ళు నెగ్గాలి, వీళ్ళ మీద మనం ఆధారపడలేం.
రేపు మళ్ళీ నామినేషన్ వేస్తే వీళ్ళని తీసుకొని ఓటర్ దగ్గరికి చేర్చాల్సింది మనమే, మనం వీళ్ళని గెలిపించాల్సిన అవసరం ఉంది అని చెప్పని ధైర్యం చేజిక్కించుకున్న తర్వాత ఆ గుండెలు చిక్కబట్టుకొని ఇప్పుడు ముందుకొచ్చి వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు బయటకు వచ్చినవి చాలా చిన్న అంశాలు, ఇప్పటికీ బయటకు వచ్చినవి చాలా చిన్న ఇష్యూసే, ఇంకా బయటికి రావాల్సినవి చాలా ఉన్నాయి. ఒక కార్యకర్త తెగించి ముందుకొచ్చి వాస్తవ విషయాలు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఇది సృష్టించే ప్రకంపనలు, దీని ద్వారా చెలరేగే విమర్శల వెల్లువ ఖచ్చితంగా మంత్రి రోజా గారు కూడా ముందుకొచ్చి సమాధానం చెప్పి తీరాలి. ఆమె తనకు అధికారం ఉంది, తనకు వాగ్దాటి ఉంది, నేను ఎంత పదునైన విమర్శలు చేయగలుగుతానని చెప్పని ఆ విమర్శల మాటున విమర్శల ముసుగులో దీన్ని ఇష్యూని కప్పిపెట్టే ప్రయత్నం చేసినా ప్రతిపక్షాలు అయినా సరే ఈ అంశాన్ని వదలకూడదు. ఎందుకంటే ఇవాళ వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, వాళ్ళు పదవులు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి వాళ్ళకి ఇష్టమై వాళ్ళు డబ్బులు ఇచ్చుకున్నారు పుచ్చుకున్నారు, మనకెందుకులే అని చెప్పని కాదు. ఇవాళ ప్రజలకు కట్టిన అధికారాన్ని అడ్డుపెట్టి ఆ అధికారాన్ని దుర్వినియోగపరిచి ఇవాళ పదవులని డబ్బులకి ఓపెన్ మార్కెట్లో బహిరంగ మార్కెట్లో వేలం వేసి అమ్మే వ్యవహారాలు జరుగుతున్నాయి అనంటే ఆ పదవులు కూడా ప్రజల కోసం ప్రజల చేత ఎంపిక కాబడిన పదవులు అవి. అవును. సో వైసీపీ నాయకుల నుంచి అలాగే కౌన్సిలర్స్ వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ మీదకే ఈ అవినీతి ఆరోపణలు రావడం, ఆధారాలతో కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం అనేది చూస్తున్నట్లయితే సో ఇంత బాగా తెగిస్తున్నారు ఒకరి తర్వాత అంటే ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు, ఆ బేరీజు వేసుకుంటున్నారేమో, ఎవరికి స్థాయి తగ్గట్టు వాళ్ళు అడుగుతున్నారేమో అనిపిస్తూ ఉంది చూస్తున్నట్లయితే. అంటే ఇది సహజంగా ఉంది కదా, ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా. ఇవాళ ఎవరి స్థాయిలో వాళ్ళు ఎవరికి చేతనైనా నా స్థాయికి నేను ఇంత బాగు చేసుకున్నా, ఆయన స్థాయికి ఆయన ఇంత బాగు చేసుకుంటున్నాడు అని చెప్పని ఆయన బాగు చేసుకుంటే తప్పలేదు, కానీ మేము చేసుకుంటే తప్పే ఉంది. అంటే మేము ఇచ్చాం కదా అడిగితే తప్పే ఉందన్న రీతిలో ఆలోచిస్తున్నారు. ఎవరికి వాళ్ళు ప్రజలు ఇచ్చిన ఈ అధికారం అనేది మా ఇష్టారీతిన చెలరేగిపోయి ఈ వసూళ్ల కౌంటర్లు ఓపెన్ చేయడానికి మాకు ఒక గ్రీన్ సిగ్నల్ దొరికింది అని చెప్పని భావిస్తూ ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజలలో ఇవన్నీ విస్తృతంగా చర్చనీయాంశం కావాల్సిన అవసరం ఉంది. ప్రజలు వీటిని గమనించాలి. సమయం సందర్భం కోసం ప్రజలు కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఇప్పటికే వీళ్ళ ఒరిజినల్ స్వరూపం ఏంటి, వీళ్ళ స్వభావాలు ఏంటి, వీళ్ళ నైజం ఏంటి అనేది ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా ఇటువంటి బాధితులు ఇంకా ఎవరెవరు ఉన్నారో, ఏ నాయకులు ఉన్నారో, ఏ నియోజకవర్గాలు ఉన్నారో, ఏ మంత్రులు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో అందరికీ సంబంధించిన అంశాలు బయటికి రావాల్సిన అవసరం అయితే ఉంది. మరి రాబోయేటువంటి రోజుల్లో రోజా గారి గురించి కాకుండా ఇంకెంతమంది నాయకులకు సంబంధించి ఇలాంటి అవినీతి ఆరోపణలు వస్తాయో అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకెన్ని రావచ్చు అనేసి అని. ఇప్పుడు లక్షల్లోనే ఉంది, ఇంకా లక్షలు అవ్వచ్చా, అది కోట్ల దాకా వెళ్ళిపోవచ్చు అనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, రాజేష్ గారు.